Hello and welcome back to our channel. Friends, if you are someone who loves Korean skin and వాళ్ళ యొక్క స్కిన్ లాగా మీ స్కిన్ కూడా కావాలి అని అనుకుంటే కనుక ఈ వీడియో వచ్చేసి మీకోసమే because in this video I'm going to share a facial for you all guys which is going to help you to achieve that kind of skin because Korean skin వచ్చేసి గ్లాస్ తో కంపేర్ చేస్తారు. గ్లాస్ ఎంత స్పాట్లెస్ గా ఎంత సాఫ్ట్ ఎంత స్మూత్ గా ఉంటుందో వాళ్ళ స్కిన్ కూడా వచ్చేసి అంత ఫ్లాలెస్ గా అంత డ్యూయిగా అంత స్పాట్లెస్ గా ఉంటుంది అండ్ అలాగే అంత సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ సపల్ గా ఉంటుందండి. సో అలాంటి స్కిన్ వచ్చేసి ప్రతి ఒక్కరు కావాలనుకుంటారు. బట్ కే బ్యూటీ ప్రోడక్ట్స్ ఆర్ కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అంత అమౌంట్ మనం పెట్టడము అండ్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో ఆల్మోస్ట్ అట్లీస్ట్ 7 స్టెప్స్ అన్న ఉంటాయి. సో అలాంటి 7 స్టెప్స్ని మనం ఫాలో అవ్వడం అనేది ఐ ఫీల్ లైక్ కుదరదు అందరికీ. సో కాబట్టి అలాంటి స్కిన్ని పొందాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయే ఫేషియల్ని మీరు ట్రై చేస్తే డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ స్కిన్ అట్ యువర్ డోర్ స్టెప్ అండి, వితౌట్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వితౌట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో కాబట్టి ఆ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో నేను ఒక స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఎక్కువ వీడియోని ప్రొలాంగ్ చేయకుండా ఎక్కువ సుత్తి పెట్టకుండా విల్ జస్ట్ జంప్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ ఫేషియల్ వచ్చేసి క్లెన్జింగ్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ రైస్ని 2 అవర్స్ నానబెట్టానండి. ఒకసారి వాష్ చేసి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నానబెట్టాను. అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని పైన మనకు ఉంటుంది కదా వాటర్ వస్తుంది కదా, ఓన్లీ వాటర్ తీసుకోవాలి 2 టీ స్పూన్స్. అండ్ ఈ వాటర్ వచ్చేసి చాలా బెనిఫిషియల్ ఫర్ ద స్కిన్ అండ్ ఫర్ ద హెయిర్ ఆల్సో. దీంట్లో మనకి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్, యాక్ని అన్నిటిని తగ్గించేసి స్కిన్ని ఫ్లాలెస్ అండ్ గ్లాస్ స్కిన్ లాగా చేస్తుంది కొరియన్ స్కిన్ లాగా. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ దర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండి రైస్ వచ్చేసి. అండ్ దీంట్లో ఇప్పుడు నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్ అయినా సరే లేదంటే పచ్చి మిల్క్ అయినా సరే మీరు యూస్ చేయొచ్చు. 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. మిల్క్లో వచ్చేసి మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ క్లెన్జర్గా పనిచేస్తుంది. స్కిన్ మీద ఉన్న డర్ట్ ఎవ్రీథింగ్ అంతా తీసేయడమే కాకుండా ఇట్ ఆల్సో మేక్స్ యువర్ స్కిన్ సాఫ్ట్, సపుల్, స్మూత్ అండ్ ఫ్లాలెస్గా చేస్తుంది. అండ్ ఐ హ్యావ్ జస్ట్ వాష్ మై ఫేస్ యూజింగ్ ఎ నార్మల్ క్లెన్జర్. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ప్రిపేర్ చేసుకునే మిక్చర్లో ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దాన్ని డిప్ చేస్తాను. దాన్ని డిప్ చేసిన తర్వాత ఐ జస్ట్ ఆ ప్యాడ్ తోటే ఫేస్ అండ్ నెక్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను. జస్ట్ స్వైప్ లాగా చేస్తున్నాను అనమాట. సో ఐ జస్ట్ స్వైప్ ఆన్ ఆల్ మై ఫేస్ అండ్ నెక్ లైట్గా జెంటిల్ హ్యాండ్తో ఇలా చేయాలండి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఏదైనా రెసిడ్యూస్ మిగిలిపోయినా కూడా, డర్ట్ అలాంటిది ఏదైనా ఉండిపోయినా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ద బెనిఫిట్స్ ఆఫ్ రైస్ అండ్ మిల్క్ కూడా వచ్చేసి మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్, యాక్ని, ఫైన్ లైన్స్, రింకిల్స్, వాట్ నాట్ అండి మొత్తం అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేస్తుంది ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత. సో దీనివల్ల నేను చెప్పినట్టుగా కొరియన్ స్కిన్ రావడమే కాకుండా యువర్ స్కిన్ విల్ బికమ్ వెరీ బ్రైట్ అండ్ ఫ్లాలెస్ కూడా. సో డెఫినెట్గా దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీన్ని మీరు టోనర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇలా జస్ట్ ఒక 1 to 2 minutes ఫేస్ అండ్ నెక్ని నీట్గా క్లెన్స్ చేసేసుకుంటే మీ నెక్ మీద ఉన్న డార్క్నెస్ కూడా పోతుందండి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డార్క్నెస్ ఆఫ్ పిగ్మెంటేషన్ అది కూడా తగ్గిపోతుంది. అండ్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 to 2 seconds వదిలేసేయాలి. సో దట్ మనం అప్లై చేసిన ప్రోడక్ట్ అనేది స్కిన్లోకి సింక్ అయ్యే వరకు. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక బౌల్లో ఐఎమ్ టేకింగ్ 2 టీ స్పూన్స్ ఆర్ నియర్లీ 2 టీ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండిని తీసుకున్నాను. అండ్ జస్ట్ నౌ ఐ టోల్డ్ దట్ రైస్ యొక్క బెనిఫిట్స్ అండ్ కొరియన్ అండ్ జపానీస్ స్కిన్ కేర్లో రైస్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ప్రతి స్కిన్ కేర్ ప్రోడక్ట్లో వాళ్ళకి మెయిన్గా రైస్ అనేది ఉంటుంది. రైస్తో అంటే రైస్ వాటర్ కానివ్వండి, రైస్ ఫ్లోర్ ఆర్ ఎల్స్ రైస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ దాంట్లో ఇప్పుడు నేను 1/4 టీ స్పూన్ ఆఫ్ బేసన్ ఆర్ శనగపిండిని యాడ్ చేశాను. అండ్ దీన్ని నేను నా ఒక హోమ్ గ్రౌండ్ బ్రాండ్ రోజ్ వాటర్తో దీన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. దిస్ ఈస్ 100% ప్యూర్, న్యాచురల్, నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న రోజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ యొక్క pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి పర్ఫెక్ట్ రోజ్ వాటర్ అండి ఇది. ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బై డిస్క్రిప్షన్ బాక్స్లో నేను నా యొక్క నెంబర్ అండ్ డీటెయిల్స్ ఇస్తాను. యూ కెన్ పింగ్ మీ దేర్ అండ్ యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్. వీటిని మూడింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ మన స్క్రబ్ రెడీ అయిపోయింది. దీంట్లో రైస్ అండ్ అలాగే శనగపిండి ఉంది కాబట్టి ఈ రెండు వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్ అవుట్ చేయడానికి, స్కిన్ని బ్రైట్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏ ఉన్నా కూడా రిమూవ్ చేసి స్కిన్ని సాఫ్ట్, సపుల్ అండ్ స్మూత్గా చేస్తుంది. దీని ఫేస్ అండ్ నెక్ మీద జెంటిల్ స్ట్రోక్స్ ఇస్తూ విత్ ఓన్లీ ఫింగర్ టిప్స్ తోటి లైట్గా సర్కిల్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. అప్ టు 1 to 2 minutes ఆర్ ఈవెన్ 5 minutes వరకు మీరు మసాజ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యర్ స్కిన్ టెక్స్చర్. అండ్ లిప్స్ని కూడా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కూడా వెళ్ళిపోయి
మీ లిప్స్ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతాయి. సో ఇలా ఈవెన్ ఐస్ చుట్టూ కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా అవి కూడా పోతాయి, ఫైన్ లైన్స్, wrinkles అన్నీ కూడా తగ్గిపోతాయి. జస్ట్ ఐ మసాజ్ ఓన్లీ ఫర్ 1 to 2 seconds బికాస్ ఐ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్స్చర్ ఆన్ మై స్కిన్. ఇన్ కేస్ మీ స్కిన్ మీద ఏమైనా ఎక్కువ టెక్స్చర్ ఉంటే కనుక జెంటల్ స్ట్రోక్స్ ఇస్తూ, నార్మల్ జెంటల్గా స్ట్రోక్స్ ఇస్తూ, సర్కిల్ స్ట్రోక్స్ ఇస్తూ ఒక 5 minutes వరకు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు వాష్ ఇట్ విత్ ప్లెయిన్ వాటర్. సో నేను ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటాను. సో ఐ హ్యావ్ జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. నా స్కిన్ వచ్చేసి నిజంగా మీరు నమ్మరండి, బేబీ బట్ సాఫ్ట్ అంటాం కదా, అంత సాఫ్ట్గా అయ్యింది. అండ్ మొత్తం కూడా ఎలా అంటే ఒక ఇన్స్టెంట్గా స్కిన్ మీద ఒక న్యాచురల్ గ్లో వచ్చేసింది. చాలా సాఫ్ట్, సప్పుల్, ప్లంప్గా కనబడుతుంది స్కిన్ వచ్చేసి. నెక్స్ట్ విల్ మూవ్ టు ద థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజింగ్. సో మసాజింగ్ కోసం ఇక్కడ నేను రైస్ని ఉడకపెట్టేసి 1 teaspoon మెత్తగా చేసి తీసుకున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్కి హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ వస్తుంది. సో అందుకని ఐఎమ్ యూజింగ్ దిస్ కుక్ రైస్ ఆర్ ఉడికించిన అన్నాన్ని తీసుకుంటున్నాను. దీన్ని 1 teaspoon తీసుకుంటున్నానండి. అండ్ దీంట్లో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అలోవెరా జెల్ 1 teaspoon. ఈ అలోవెరా జెల్ కూడా వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ మై హోమ్ గ్రోన్ బ్రాండ్ విచ్ ఇస్ 100% న్యాచురల్, 100% నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న అలోవెరా జెల్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. మీ స్కిన్ని హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేయడమే కాకుండా ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ వీటన్నిటిని తగ్గిస్తుంది అండ్ స్కిన్ని ఫ్లాలెస్గా, బ్రైట్గా చేస్తుందండి. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎ గుడ్ అలోవెరా జెల్ వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్, 100% ప్యూర్ అండ్ ఆర్గానిక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఇస్తాను, అక్కడ కాంటాక్ట్ చేస్తే ఐల్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. సో రైస్ని అండ్ అలోవెరా జెల్ని రెండింటిని మిక్స్ చేసుకోవాలి అండ్ అవర్ మిక్చర్ ఈజ్ రెడీ ఫర్ మసాజింగ్ ఆన్ ద ఫేస్. దీన్ని ఇప్పుడు నేను ఫేస్ మీద అండ్ నెక్ మీద మసాజ్ చేస్తానండి. ఈ స్టెప్ వచ్చేసి కొద్దిగా మెస్సీగా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద వాష్ బేసిన్ ఆర్ ఇన్ ద వాష్రూమ్. లేదు అంటే ఒక ఎనీ ఓల్డ్ క్లాత్ని మొత్తం అంతా పరిచేసుకొని దెన్ యూ డూ ఇట్. సో ఫేస్ కనుక పూర్తిగా కంప్లీట్గా డ్రై అయిపోతే ఒక్కసారి వెట్ చేసుకొని స్టార్ట్ మసాజింగ్ దిస్. సర్కిల్ స్ట్రోక్స్ ఇస్తూ 5 minutes మసాజ్ చేసుకోండి అండ్ దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అగైన్ సేమ్ అండి, రైస్ యొక్క బెనిఫిట్స్ యాజ్ ఐ టోల్డ్ దట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ మేకింగ్ యువర్ స్కిన్ ఫ్లాలెస్, స్పాట్లెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైన్ లైన్స్, wrinkles ని కూడా తగ్గించేసి యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది. స్కిన్ని ఫర్మ్ అండ్ టైట్గా చేస్తుంది అండ్ బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉన్నా కూడా తగ్గిస్తుందండి. సో డెఫినెట్గా ఈ ఫేషియల్ మీరు ఒకసారి ట్రై చేయండి. విత్ ఇన్ 2 to 3 యూజెస్లోనే మీరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ చూస్తారు అండ్ యూ విల్ నాట్ గో టు పార్లర్స్ అగైన్. అంత బాగా పనిచేస్తుంది ఈ ఫేషియల్ వచ్చేసి. సో ఇలా ఒక జస్ట్ 5 minutes మసాజ్ చేసుకోవాలి యూజింగ్ లైట్ సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ. Now I'm going to wash my face after 5 minutes and after 5 minutes తర్వాత when I wash my face మీరు నమ్మరండి, వాటర్ ఇలా స్కిన్ మీద నుంచి ఇలా పట్టు మీద స్కిన్ అంటాం కదా, సో అలా జారిపోతుంది వాటర్. సో దట్ ఐ రియల్లీ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. కంపల్సరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. సో ఐ హ్యావ్ జస్ట్ క్లెన్స్డ్ మై ఫేస్ అండ్ యూ కెన్ సీ ద ఇన్స్టెంట్ గ్లో ఆన్ మై ఫేస్. అసలు ఎంత సాఫ్ట్, సప్పుల్, ప్లంప్, అసలు వాట్ నాట్ అండి, అంత బాగా అయిపోయింది స్కిన్ వచ్చేసి. ఇంతకుముందు డల్నెస్ అంతా పోయింది. అసలు స్కిన్ చాలా చాలా హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంది. అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏ ఉన్నా కూడా నిజంగా చెప్తున్నాను కదండి, మీ 3 steps మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో డెఫినెట్గా ఒకసారి ఈ ఫేషియల్ని ట్రై చేయండి అండ్ యూ కెన్ సీ ద బ్రైట్నెస్ ఆల్సో. సో డెఫినెట్గా ఒకసారి ఈ ఫేషియల్ని ట్రై చేయండి అట్ హోమ్. అండ్ నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద 4th step, దట్ ఈస్ మాస్కింగ్. మాస్కింగ్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్లో ఐమ్ టేకింగ్ 1 teaspoon ఆఫ్ రైస్ ఫ్లవర్ ఆర్ బియ్యపిండి. ఆల్రెడీ రైస్ యొక్క బెనిఫిట్స్ నేను 3 times చెప్పాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బోర్ యూ ఆల్ గైస్. దీంట్లోకి నేను ఇప్పుడు హనీ యాడ్ చేస్తున్నానండి. సో ఈ పేస్ట్ వచ్చేసి మనం మాస్క్ అప్లై చేసుకుని ఆర్ మాస్క్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు హనీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. హనీ యొక్క బెనిఫిట్స్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఆ వీడియోస్లో. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్, హైడ్రేషన్ ఇస్తుంది, మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్నే కాకుండా అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ని కూడా అబ్జర్వ్ చేసుకుని స్కిన్లోకి అబ్జర్వ్ చేసి లాక్ చేసి సీల్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కాబట్టి యాక్నీ, పింపుల్స్ని కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ అవర్ మాస్క్ ఈజ్ రెడీ టు అప్లై ఆన్ ద స్కిన్. రెండింటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత యూ హ్యావ్ టు అప్లై ద మాస్క్ ఆన్ ద ఫేస్ అండ్ నెక్. అండ్ యూ కెన్ సీ ద గ్లో ఆన్ మై ఫేస్. ఫోర్ హెడ్ మీద, నోస్ మీద చూడొచ్చు మీరు ఆ షైన్ అండ్ ఆ గ్లోని. సో నేను ఫేస్ అండ్ నెక్ మీద మొత్తం ఈ మాస్క్ని ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకుంటానండి. సో ఐ అప్లైడ్ ద మాస్క్ ఆన్ ద ఫేస్ అండ్ ఐ లీవ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు ఉంచేసి తర్వాత ఐ జస్ట్ వాష్ ఇట్ విత్ నార్మల్ ప్లెయిన్ వాటర్ ఆర్ లూక్ వామ్ వాటర్తో వాష్ చేసుకుంటాను. అండ్ యూ కెన్ సీ అండి, ఐఎమ్ జస్ట్ స్ప్రేయింగ్ ద వాటర్ ఆన్ ద ఫేస్ జస్ట్ టు షో యూ దట్ అంటే వాటర్ ఎలా స్కిన్ మీద నుంచి ఎలా జారిపోతుందో, మనం సిల్కీ స్మూత్ అంటాం కదా, సో అంత సాఫ్ట్ అండ్ స్మూత్ అయింది. యూ కెన్ సీ హౌ ద వాటర్ ఇస్ జారిపోతుందో. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫీలింగ్ బికాజ్ లిటరల్గా మీరు నమ్మరండి, నేను 10 minutes వరకు ఇలాగే వాటర్ని ఫేస్ మీద స్ప్రే చేసుకుంటూ ఐ వాస్ ప్లేయింగ్ విత్ ద వాటర్. అంటే చూస్తున్నాను అనమాట ఎలా జారిపోతుంటే అలా వాటర్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అంత సాఫ్ట్గా అయిందనమాట స్కిన్ వచ్చేసి. అండ్
యూ కెన్ సీ ద బ్రైట్నెస్ అండి ఆఫ్టర్ వాషింగ్ మై ఫేస్. ఎంత బ్రైట్గా అయిందంటే నా స్కిన్ వచ్చేసి ఆ గ్లోని బ్రైట్నెస్ని మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడ. ఈవెన్ ద లిప్స్ ఆల్సో బికెమ్ సో సాఫ్ట్ అండ్ సప్పుల్ అండ్ హైడ్రేటింగ్ అండి. అండ్ ఫేస్ అయితే ఇంకా చెప్పొద్దు, మీరు చూడొచ్చు ఇక్కడ లైవ్లోనే ఎంత బాగా సాఫ్ట్గా ప్లంప్గా అండ్ బ్రైట్ అండ్ గ్లోయిగా అయిపోయిందో. అసలు చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. డెఫినెట్గా మీరు ఈ ఫేషియల్ని ట్రై చేయాలి బికాస్ ఇట్ నాట్ ఓన్లీ హైడ్రేట్స్ అండ్ మాయిశ్చరైజర్స్, ఇట్ ఆల్సో మేక్స్ యువర్ ఫైన్ లైన్స్, రింకిల్స్, పిగ్మెంటేషన్, ట్యాన్ వీటన్నిటిని తగ్గించేసి మీ స్కిన్ని టైట్గా ఫర్మ్గా చేస్తుంది. మీరు పార్లర్స్కి వెళ్ళి చేయించుకున్నప్పుడు ఇంత మంచి రిజల్ట్ రాదు. ఐ స్వేర్ యూ విల్ నాట్ రిగ్రెట్ అండ్ యూ విల్ స్టాప్ గోయింగ్ టు ద పార్లర్స్. సో డెఫినెట్గా ట్రై దిస్ ఫేషియల్. చూసారు కదండి హౌ టు గెట్ కొరియన్ గ్లాస్ స్కిన్ విత్ దిస్ ఫేషియల్. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ ఫేషియల్ని. డెఫినెట్గా వన్ యూస్లోనే యూల్ సీ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యర్ స్కిన్. ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దిస్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ స్పాట్లెస్, డ్యూయీ అండ్ ఫ్లాలెస్ స్కిన్ వస్తుందండి. స్పెండింగ్ థౌసండ్స్ ఆఫ్ మనీ ఆన్ ప్రోడక్ట్ కంటే ఇలాంటి సింపుల్ ఫేషియల్స్ని ఇంట్లో మనకు కుదిరినప్పుడు చేసుకోవడము చాలా మంచిది కదా. సో కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో helpful and useful. If so, please don't forget to like, share and subscribe my channel. That means a lot to me. And see you in my next video. Till then, keep smiling, stay healthy. Bye bye.